హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బాణజోను ఆఫీషియల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం అనమాట. ఈ వీడియో వచ్చేసి డాడీతో పాటు షేన్ కాడికి ఆడికి తిరగడానికి పోయినా ఒక డే మొత్తం. ఆ డే మొత్తంలో ఏమేమి చేసినామని చూపిస్తారు చూడండి. ఫస్ట్ అయితే ఇంటికా నుంచి వచ్చేటప్పుడే అన్నం అయితే తిని బయలుదేరినాం అనమాట. ఎందుకంటే మనకి ఎనర్జీ ఉండాలి కదా తిరగాలంటే, అందుకనే అన్నం అయితే తిని నేను బాన్ బావ మా డాడీ రుతిక్ష అయితే పోయినాము. ఫస్ట్ అయితే పోగానే చిక్కుడు తోటలకైతే పోయినాము. మా డాడీ వాళ్ళ అక్క ఉంటుంది కదా, అంటే మాకు మేనత్త వాళ్ళదనమాట తోట. పోగానే ఫస్ట్ కొన్ని అయితే చిక్కుడుగాయలు తెంపుకున్నాము. ఆడ మామ కూడా ఉండే అనమాట, చేనుకాడనే మేకల కాడ ఉండే మామ. డాడీ రుతుపాప ఒక బండి మీద వచ్చిరు, నేను బాన్బావ ఒక బండి మీద వచ్చినాం అనమాట. పోయినాకైతే చిక్కుడు తోటలోనే కొన్ని అనపకాయలు ఉండే, ఆ అనపకాయలు కూడా తెంపుకొని పోయి ఇంటికి పోయినాక ఉడకబెట్టుకొని తిన్నాము. అండ్ ఆడ చిక్కుడుకాయ అనపకాయ తెంపుకున్న తర్వాత రేగాయలకైతే పోయినాము. మేము పోయిందే రేగాయలకు. మెయిన్ రీజన్ అంటే అదే. ఇంకా మా డాడీ మా బావ కలిసి తెంపుతున్నారు ఆడ రేగాయలు. వాళ్ళు తెంపిస్తే నేను తినుకుంటూ కూర్చున్నా అనమాట. రోడ్డు కాడ తినుకుంటా వీడియోలు తీసుకుంటూ కూర్చున్నా. అండ్ ఇక్కడ చూడండి మా చిలక దిక్కు ఎట్లుంది చూడండి. రోడ్ అసలు కొంచెమే ప్లేస్ ఉంది పోవడానికి, అదంతా గుంతనే చూడండి. కాలువ ఉంది పక్కల, అందుకనే మొత్తం కోసుకుపోయింది అన్నట్టు. అంటే వర్షాలు పడ్డప్పుడల్లా కాలువలకి కొంచెం కొంచెం మట్టి పోయి అట్లా అయ్యింది చూడండి. అక్కడ సైడ్ మొత్తం కాలువ పక్కల మొత్తం చెట్లు అవి ఉంటాయి అనమాట. ఒక్కరు కూడా ఉండరు మనుషులు. నైట్ టైం ఒక్కరం వస్తే బెదురుకుంటాం. ఇటు సైడ్ మొత్తం చీకటి ఉంటుంది, ఒక లైట్ కూడా ఉండదు అసలు. అండ్ ఇంకా మా చిలకలన్నీ అక్కడనే ఉంటాయి అనమాట. బాగుంటుంది అక్కడ దిక్కు. లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది. పికాక్స్, ర్యాబిట్స్ అవన్నీ ఉంటాయి అనమాట. ఎప్పుడు పోయినా కూడా కనిపిస్తాయి. ఈ వీడియోలో కూడా చూపిస్తాయి చూడండి. నేను బైక్ పైన పోతుంటే క్యాప్చర్ చేసింటే చిన్న వీడియో, అది కూడా పెడతా చూడండి. ఎప్పుడు అట్లకించి తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. బాగుంటుంది ఇట్లా. ఆ కాలువల వాటర్ ఫ్లో అవుతుంటే ఆ సౌండ్కి, పికాక్స్ చేసే సౌండ్కి అంత బాగుంటుంది అనమాట. ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది. అక్కడ దిక్కు రేగాల చెట్లు కూడా ఫుల్ ఉంటాయి అనమాట. అందుకని మేము ఎప్పుడన్నా కావాలి అనుకుంటే అటు సైడ్ పోతాం. ఫుల్ దొరుకుతాయి అనమాట. ఆ కాలువ కొట్టి అవతల సైడ్ యువతల సైడ్ మొత్తం అవి చెట్లు ఉంటాయి ఎక్కువ. మనోళ్ళ శిల్కలన్నీ అక్కడ దిక్కే ఉన్నాయి. మన పెద్దనాన్న వాళ్ళవి, డాడీ వాళ్ళవి, మన అక్క వాళ్ళవి అందరూ అక్కడ దిక్కే ఉన్నాయి. చూడండి పికాక్స్ చూపిస్తాను చెప్పిన కదా, పికాక్స్ కనిపించినాయి. మేము బైక్ పైన పోతుంటే క్యాప్చర్ చేసింటి చూడండి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఢిల్లీలో ఉంటే మనం ఎక్కువ బయటికి తిరగము కదా, అందుకనే పోయినప్పుడే మంచిగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఇంటికాడ ఒక్కసారి కూడా ఉండను నేను, తిరుగుతూనే ఉంటాం. మా ఇంటికి పోతే అత్తమ్మ వాళ్ళ ఊర్లో ఎక్కువ తిరగనులేండి. మా ఊర్లోనే డాడీ వాళ్ళు తోలుకుపోతారు అనమాట. మంచిగా చేను కాడికి పోతాం, దా ఇంటికాడ ఏం చేస్తావు అట్లా మంచిగా తిరగనికి పోతాము. మా డాడీ కూడా పోయినామంటే ఇంకా మస్తు టైంపాస్ అవుతుంది. ఆడుకోదాం పారి, ఈడుకోదాం పారి అని ఇంకా తిప్పుతూనే ఉంటాడు అనమాట మంచిగా. బాన్ బావ డాడీ పోతారు ఎక్కువ, ఎందుకంటే డాడీ చెరువులు అట్లా పట్టుకుంటాడు కదా చేపలకు, ఆడికి తిరగని. కానీ ఇంకా వాళ్ళిద్దరు కలిసి పోతారు అనమాట. బాన్ బావకి మన ఊరికి వస్తే మస్తు ఎంజాయ్ చేస్తాడు. మేమైతే ఇంకా అవతలంగా పోయి ఈతలంగా వస్తున్నాం అనమాట. కాలువ అవతలంగా పోయి ఈతలంగా ఒక రౌండ్ అయితే వేసుకున్నాం మంచిగా. రేగాయలు కావాల్సినవన్నీ తెంపుకున్నాము. రోడ్ అయితే చూడండి మొత్తం ఘోరంగా ఉందన్నమాట. ఉసుకే ఉంది మొత్తం, స్లిప్ అవుతుంది అని భయం భయం అయింది. సిటీలలో ఉన్న వాళ్ళు రేగాయలు కొనుక్కొని తినాల్సి వస్తుంది. మనకు మాత్రం ఫ్రీగా దొరుకుతాయి అనమాట. న్యాచురల్గా తినొచ్చు మంచిగా. అండ్ ఇక్కడ ఇందాక చెప్పిన కదా మా డాడీ వాళ్ళ అక్క అని, అత్తమ్మ వాళ్ళ షేల్క ఉంటుంది అనమాట. వాళ్ళవి ఇవన్నీ ఎద్దులు అవన్నీ. మామ ఆడ ఉన్నాడు చూడండి. అండ్ ఇక్కడ కొట్టంలా ఉంటుంది చిన్న ఎద్దులు ఉండడానికి. ట్రాక్టరు అవన్నీ వాళ్ళవే. నేను కొన్ని వీడియోస్ కూడా తీసిన కదా, వాళ్ళవే అనమాట ట్రాక్టర్ అవన్నీ. చిన్న స్టాక్ గుంతలా ఉంటుంది, దానిలో వాటర్ ఉంటాయి అన్నమాట. అంటే రీసెంట్గానే కట్టిరు అది, అప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి లేదు, రీసెంట్గా కట్టిరు. అంతకుముందు మా పెద్దనాన్నది ఒకటి ఉండే అక్కడ దిక్కు, మా చిలక దిక్కు ఉంటుంది అది. నెక్స్ట్ టైం పోయినప్పుడు చూపిస్తే ఎప్పుడైనా. దానిలోకి మేము స్విమ్మింగ్కి పోతుండే అనమాట. సమ్మర్ వచ్చిందంటే చాలా మంచిగా. ఆడ చూడండి రుతుపాప వాళ్ళ తాతయ్య కూడా పోతుంది రేగాయలు ఇస్తాడని. మేకలను కూడా రోజు వస్తాడు కాబట్టి మామ రోజు కొట్టుకొచ్చి మళ్ళీ సాయంత్రం పూట ఇంటికి కొట్టుకుపోతాడు అనమాట. అండ్ ఇంకా మా డాడీ కూడా కొద్దిసేపు తెంపిండు రేగాయలు, ఆడున్న కాడికి తెంపిండు. తర్వాత నేను బాను పోయినాం రేగాయలకు. రుతిక్ష వాళ్ళ మా డాడీ ఇంటికి పోయారు. ఇంకా మేకలను ఇట్లా కొట్టుకుంటా ఇంటికి పోయారు అనమాట బండి పైన. ఇక్కడ చూడండి పాపం ఎంత కష్టపడుతురు కట్టెతోటి అక్కడ అని, అవన్నీ సైడ్ కానీ కింద దులిపి ఏరుతురు అనమాట. మేకలు కూడా అక్కడ సైడ్ పోతున్నాయి, ఏమన్నా మేత దొరికితే తిందాం అన్నట్టు. మా డాడీ వాళ్ళు పోయిరని రుతుపాప కూడా పోతా పోతా అని ఏడుస్తుంది అటు సైడు. అందుకని నేను ఇక్కడ దిక్కే ఉండి
రుతుపాపను పట్టుకొని ఉన్నా అనమాట. ఏడుస్తున్నా కూడా అట్లే పట్టుకొని ఉన్నా. చాలా సేపు ఒక 1 అవర్ అట్లా ఈడనే ఉన్నాము. ఈ చెట్టుకి ఎక్కువ ఉన్నాయని ఈడనే కొద్దిసేపు తెంపుకొని మామతోటి అట్లా జోలు పెట్టుకుంటూ ఉన్నాము. కొన్ని వీడియోస్, ఫొటోస్ అట్లా తీసుకుంటా టైంపాస్ చేసినాము అన్నీ కొద్దిసేపు. తర్వాత ఇంకా అటు సైడ్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ సైడ్ పోయినాము. అటు సైడ్ ఎక్కువ ఏం లేకుండే రేగలు, కానీ కొన్ని ఉండే ఆడాడ చెట్లు ఉంటే చూసుకుంటా తెంపుకుంటా పోయినాము. తర్వాత కొన్ని రీల్స్ కూడా వేసింటే కదా కాలువ కాడ ఆడ ఉంటుంది అనమాట. బాగుంటుంది ఆడ, వాటర్ ఫ్లో వస్తుంది, మంచిగా అనిపిస్తుంది ఆడ తీసుకున్నాం. కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాం. ఈడుంది కదా అత్తమ్మ వాళ్ళ చెలక అని చెప్పిన కదా, ఈ చెలక పక్కల్లోనే ఇంక అన్నీ మనవే ఉంటాయి అన్నమాట. అంటే మా పెద్దనాన్న వాళ్ళవి, మా బాబాయ్ వాళ్ళవి, మావి, మా అక్క వాళ్ళవి, అట్లా అందరివి ఉంటాయి అన్నమాట. లైన్గా ఉంటాయి, అట్లకించి అన్నీ మావే ఉంటాయి అన్నమాట చెలకలు. బాగుంటుంది. అందరూ చెలకాడికి వచ్చి వర్క్ చేసుకునేటప్పుడు మంచిగా అందరూ కలుస్తారనమాట. అండ్ ఇక్కడ నేను నిలబడి వీడియోస్ అట్లా తీసుకుంటున్నా. మా వాళ్ళు తెంపిరు, డాడీ, బావ తెంపిరు. అనపకాయ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, చిక్కుడుగా ఇలా కలిసిపోతే అసలు గుర్తుపట్టడానికి టైం పడుతుంది. డాడీకి తొందర తెలుసు కాబట్టి ఇంకా చూపించిండు, ఆడుంది చూడు, ఈడుంది చూడు అని చెట్లు చూపిస్తే బావ మేము ఇంకా తెంపినాం అట్లా. కానీ మంచిగా అనిపిస్తుంది. చేను కాడికి ఎప్పుడో ఒకసారి పోతాం కాబట్టి మంచిగా అనిపిస్తుంది. మా చేను కాడికి అయితే నేను ఊరికి పోయినానంటే పక్కా పోతా చేను కాడికి చూసడానికి. అట్లా డాడీ పోతుంటే ఏడికి డాడీ అంటే చేను కాడికి అంటే నేను వస్తావు అని పోతా ఎంబడబడి. అట్లా మంచిగా తిరుగుతూనే ఉంటాం అన్నమాట. ఊర్లో ఉంటే ఇంటి దగ్గర ఉండేదే ఉండదు. రుతుపాపకు కూడా కొత్తగా అనిపిస్తుంది. ఆ మేకలు, ఎద్లు అవన్నీ చూస్తుంటే వింతగా. ఇటు సైడ్ ఏడ చూసినా అన్ని బిల్డింగ్లే ఉంటాయి, ఇంకా ఆడ చూస్తే అన్ని మేకలు, చెట్లు, నీళ్ళు అవన్నీ చూసి మస్తు హ్యాపీ ఫీల్ అయిందనమాట. అండ్ ఇంకా ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ వీడియో వస్తుంది, అది కూడా చూడండి. అంకి ఎంగేజ్మెంట్ అయింది కదా ఇంటికి పోయినప్పుడు, ఆ వీడియోస్ కూడా పెడతా చూడండి. ఒక లాంగ్ వీడియో పెడతా అన్ని క్లిప్స్ కలిపి చూడండి. బావ అయితే తెంపుకొచ్చి నాకు ఇస్తున్నాడు అనమాట ప్రేమతోటి. ఎంగేజ్మెంట్ వీడియో డాడీ వాళ్ళ ఊర్లో బండ్లు తిరిగినాయి అని చెప్పినగా ఆ వీడియో, అండ్ జాతర వీడియో కూడా దానిలోనే యాడ్ చేస్తా. మొత్తం ఇంకా 2 వీడియోస్ ఉంటాయి అంతే, లాంగ్ వీడియోస్. అవి కూడా పెడతా త్వరలో. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ ఒక లైక్ చేసుకొని వీడియో ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేయండి. రుతుపాప ఇందాకనే వండుకున్నది, అందుకనే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు సౌండ్ లేదనమాట. రుతిది తొందర వండుకున్నది కదా, ఇంకా తీసుకుందాం వీడియో ఎడిట్ చేద్దామని వచ్చి చేస్తున్నా. అండ్ మా శిల్కదికి అయితే ఇట్లా ఉంటుంది అనమాట. పొలాలు మొత్తం, అటు సైడ్ పొలాలు ఉంటాయి, ఇక్కడ సైడ్ కాలువ, అంతా బాగుంటుంది. రోడ్ ఒక్కడే కొంచెం మంచిగా ఉండదు, అస్సలే మంచిగా ఉండదు, కొంచెం కాదు. చూడండి మొత్తం ఎట్లా ఉందంటే పోవడానికి కూడా రాదు. కొత్త నేర్చుకుంటే అయితే ఇంకా కిందనే పడతారు. పికాక్స్ అవన్నీ చూడనికైతే జూలకి అట్లా వెళ్ళాల్సిన అవసరం లేదు, మన ఊర్లలోనే మస్తు ఉంటాయి అనమాట. చేను దిక్కు ఈ లొకేషన్ గుర్తుందా? నేను అప్పుడు ఒకసారి రీల్స్ వేసింటి ఇక్కడ. మా డాడీ ఏదో వర్క్ చేస్తున్నాడు, ఇట్లా వచ్చినాం కదా లొకేషన్ బాగుంది అని 2 రీల్స్ అట్లా వేసింటి అనమాట. మీరు కూడా చూసింటారు కదా, అప్పుడు ఒకసారి చూపించింటి, మీకు గుర్తుందో లేదో. ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది అనమాట. మేము ఆఫ్టర్నూన్ టైం అట్లా పోయినాము, ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది లొకేషన్ అట్లకించి. చూడండి రోడ్ మొత్తం గుంతలు, వర్షం పడ్డా పడకున్నా అట్లే ఉంటుంది అనమాట. ఇటు సైడ్ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఇట్లే ఉంటుంది ఇంకా అప్పటి నుంచి. ఇది బ్రిడ్జ్ సైడ్ వచ్చినామని చెప్పాను కదా, ఈ బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ లాగానే వస్తుంటే కిందంగా, కానీ ఆడ మొత్తం బురద ఉంది, వాటర్ పోయినాయి మొత్తం. ఎట్లనో మొత్తం బురద ఉందని అట్లకించి మళ్ళీ ఇంకో బ్రిడ్జ్ కాడికి పోయి ఆడ వరకు పోయి వచ్చినాము. చేపలు కూడా మస్తు పడతారు ఈ కాలువలో. సమ్మర్ వచ్చిందంటే నీళ్ళు కొంచెం తక్కువ అయిందంటే ఇంక అందరు మంచిగా వలలు తీసుకొని వస్తారనమాట. మొత్తం అంతా శాండ్ ఉంది, ఓకే పర్లేదు నడుపుతాం, కానీ ఈడ చూడండి అసలు మొత్తం కోసుకుపోయింది. అసలు ప్లేసే లేదు రావడానికి, కొంచెం ప్లేస్ ఉందంతే. మస్తు భయం అవుతుంది నాకు అట్లా ఉంటే. బావ మాత్రం ఏం చదువుకున్నానా అని చెప్తున్నాడు, కానీ నేను దిగి నడుచుకుంటూ వస్తా, ఆపు అంటే ఆపనే లేదు బావ. ఆయన కూడా అట్లే వచ్చినాం. ఇంకా మేము వచ్చే వరకు మా డాడీ వాళ్ళ మేకలను కొట్టుకొని వచ్చిరనమాట. చూడండి రుతుపాప మంచిగా ఎక్కి కూర్చున్నది వాళ్ళ బండి పైన. మా మామ, డాడీ, రుతుపాప ఒక బండి పైన. ఈ వీడియో అయితే ఇంతే అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్.